ఐపీఎల్లో సూపర్ వార్ జరగబోతోంది. ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొట్టబోతున్నాయి. ఈ బిగ్ మ్యాచ్కు ముంబై ఆతిథ్యం ఇవ్వబోతోంది. చివరిగా ఆడిన మ్యాచ్లో రెండు జట్లు రాజస్థాన్ రాయల్స్ చేతిలోనే కంగుతున్నాయి. ఇప్పుడు ఆ ఓటమిని మరిచి మళ్లీ గెలుపు బాట పట్టాలనే పట్టుదలతో కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్తో పోల్చితే రాయల్ ఛాలెంజర్స్ ప్రస్తుతం బెటర్ పొజిషన్లోనే ఉంది. ఆర్సీబీ ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది, 1 మ్యాచ్లో ఓడిపోయింది. నెట్ రన్ రేట్ 1.231. ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్ల్లో బరిలో దిగింది, 1 మ్యాచ్లోనే గెలిచింది. చివరి 2 మ్యాచ్ల్లోనూ చిత్తైంది. అయితే ముంబైలో హోరాహోరీ తప్పదనే అంచనాలున్నాయి. గత రికార్డులు ముంబైకి బూస్ట్ ఇస్తున్నాయి. 2 జట్లు 34 మ్యాచ్ల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. అందులో 19 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. 15 మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తైంది. చివరి 8 మ్యాచ్ల్లో మాత్రం ఆర్సీబీదే ఆధిపత్యం. 5 మ్యాచ్ల్లో బెంగళూరు జట్టే గెలిచింది. దాదాపు దశాబ్దం తర్వాత ముంబైలో గతేడాది మెమరబుల్ విక్టరీని అందుకుంది. వాంకడేలో ముఖాముఖి తలపడిన 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు ముంబై గెలిచింది. వాంకడేలో కోహ్లీ వర్సెస్ బూమ్రా మధ్య పోరుపై అభిమానుల ఫోకస్ ఉండబోతోంది. ఐపీఎల్లో విరాట్ను బూమ్రా 5 సార్లు అవుట్ చేశాడు. ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్ల్లో 24 వికెట్లు తీశాడు. ఎకానమీ రేట్ 7 లోపే ఉంది. ముంబై ఇండియన్స్పై విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డ్ గొప్పగానే కనిపిస్తోంది. ఎంఐపై స్టార్ ప్లేయర్ 855 పరుగులు సాధించాడు. యావరేజ్ 40కి పైగానే ఉంది. ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక స్కోర్ 231 పరుగులు. 2015లో ఎంఐపై ఆర్సీబీ ఈ స్కోర్ను సాధించింది. 9 సంవత్సరాల క్రితం నాటి మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ 133, విరాట్ కోహ్లీ 82 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది. రోహిత్ శర్మపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. రికెల్టన్ వర్సెస్ డికాక్గా సీన్ కనిపిస్తోంది. సూర్యకుమార్ ఫామ్ కలిసి రానుంది. తిలక్ వర్మ నుంచి టీం మేనేజ్మెంట్ బిగ్ స్కోర్ని ఎక్స్పెక్ట్ చేస్తోంది. హార్దిక్ పాండ్యా, షెర్పేన్ రూథర్ఫర్డ్ హిట్ అయితే బెంగళూరు బౌలర్లకు టెన్షన్ తప్పదు. ఆల్రౌండర్గా శాంటన్ పైన ఎక్కువగానే భారం ఉండబోతోంది. బౌలింగ్లో బూమ్రా, బౌల్ట్ కీలకం కాబోతున్నారు. ఆర్సీబీ జట్టు బ్యాలెన్స్డ్గానే ఉంది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్, టిమ్ డేవిడ్ బ్యాట్ జులిపిస్తే పరుగులు పోటెత్తడం ఖాయం. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, హేజిల్వుడ్, సుయాష్ శర్మ కీలకం కాబోతున్నారు. మొత్తంగా బ్యాటింగ్కు అనుకూలించే ముంబై పిచ్పై ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తి రేపుతోంది.